పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీలో మెల్లగా మొదలైన చేంజ్, జగన్ జిల్లాల పర్యటనతో మార్పు. వైసీపీ నేతలు కార్యకర్తలతో కదలిక వచ్చిందా? ఇప్పటిదే వైసీపీలో హాట్ టాపిక్. వైసీపీ నేతలు దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయిన తర్వాత గేరు మార్చినట్లు కనబడుతుంది. ఎఫెన్స్కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది. అందుకే నేతలు మాటకు మాట అంటూ సవాలకు ప్రతి సవాలు విసురుతున్నారు. రపారపా డైలాగులు కాకుండా అనుకున్నది చేసేయాలంటూ క్యాడర్కు చెప్పే పరిస్థితి వచ్చారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేతలు యాక్టివ్గా ఉండేవారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలు కొంత యాక్టివ్గా కనిపించినప్పటికీ మిగిలిన నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా అధికార పార్టీ ఇచ్చే విమర్శలకు పెద్దగా స్పందించలేదు. కేవలం కొందరు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. జగన్ పొదిలి పర్యటనలో కానీ రెంటపాల పర్యటన సమయంలో జరిగిన ఘటనలపై కూడా నేతలు పెద్దగా రెస్పాన్స్ కాలేదు. అయితే ఇటీవల కాలంలో మాత్రం నేతలు ఇంకా బయటకు వచ్చారు. ఇన్నాళ్లకు కేసులకు, అరెస్టులకు, జైలుకు భయపడిన నేతలు ఇకపై భయపడపోమంటున్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలంటూ సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే ఇక తాము భయపడితే రానున్న ఎన్నికల్లో క్యాడర్ నిలబడదన్న నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కడం ఎంత అవసరమో అదే సమయంలో క్యాడర్ కూడా ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని, నాయకులుగా ఉంటూ తామే వెనకడుగు వేస్తే ఇక కార్యకర్తలకు ఎందుకు బయటకు వస్తారన్న భావన పెరిగిపోయింది. మరోవైపు జిల్లాల పర్యటనకు వస్తుండడం కూడా నేతల్లో మార్పులకు కారణమైంది. జగన్ జిల్లాల పర్యటన విజయవంతం కావాలంటే కార్యకర్తల సహకారం అవసరం. వారు ఏమాత్రం భయపడినా రాకపోయినా టూర్ ఫ్లాప్ అవుతుంది. ఆ ప్రభావం తమపై పడుతుందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవునట్లే ఉంది. పొదిలి, సత్తెనపల్లి, చిత్తూరు పర్యటనలు విజయవంతం కావడంతో అంతకుమించి తమ జిల్లాలో సక్సెస్ కావాలంటే తాము కూడా ఇక విధుల్లోకి రావాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది. అందులో భాగంగా మొన్నటి వరకు విదేశాల్లో ఉన్నవారు సైతం ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు వచ్చి క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అభయ్ చౌదరి విదేశాల్లో ఏడాదిగా ఉంటూ ఈ మధ్య నియోజకవర్గానికి వచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో సైతం జక్కంపూడి బ్రదర్స్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది నేతలు బయటకు రావడం వైసీపీ కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. జగన్ జిల్లా పర్యటనకు ఎప్పుడొచ్చినా పూర్తిస్థాయి సక్సెస్ చేయడమే కాకుండా తమ స్థానంలో బదిలీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనబడుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.